యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి? నేను నేను ఎవరా? అలాగే ఉన్నాను కదండి. మరి ఎవరైనా అడుగుతున్నారేంటండి? నేనండి మీ వైదేహిని, మీ భార్యని. ఏంటిది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది? అత్తయ్య అత్తయ్య ఏమైంది? ఎనకి నువ్వెవరో గాని హచ్చు కుద్దినట్టు మా వైదేహిలాగే ఉన్నావమ్మా. వైదేహి బతికున్నప్పుడే నువ్వు వచ్చుంటే ఇద్దరిలో ఎవరు వైదేహో తేల్చుకోలేక నువ్వే వైదేహి అని నమ్మేవాళ్ళం. ఇప్పుడు వైదేహి చనిపోయిందమ్మా. అత్తయ్య చనిపోయిన మనిషి ప్రాణంతో తిరిగి రావడం సాధ్యమా? అయ్యో, నేను ప్రాణాలతో మీ ముందుకొస్తే చనిపోయానంటారేంటత్తయ్య? నేను మీ వైదేహిని. అసలు నాకు పిండం పెట్టడం ఏంటి? ఆగమ్మా, ఇప్పటికే మా మనవరాలు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. నువ్వెవరో ఏంటో నా మనవరాలి ఆత్మకి శాంతి కలగకుండా చెయ్యొద్దు. అయ్యో అయ్యో అమ్మమ్మ, నేను మీ వైదేహిని. మీరందరూ అనుకున్నట్టు నేను చనిపోవాల్సిందే, కానీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. పది రోజులు రాలేకపోయినంత మాత్రాన చనిపోయాననుకుంటారేంటమ్మమ్మా? అందరూ ఏదో పొరపాటు పడ్డారు. అయినా మీకేమైంది? ఏమండి ఏమండి, నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు? చెప్పండి, మీరెలా నమ్మారు? నేను మీ వైదేహి. వదులు. వైదేహి. నువ్వు నా వైదేహివి కాదు. నా వైదేహి నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే ప్రాణాలు తీస్తున్నా కాపాడుకోలేక నా చేతులతోనే తన చితికి నిప్పంటించి కాల్చి బూడిద చేసుకున్న దౌర్భాగ్యుణ్ణి నా వైదేహి ఇక లేదు. వైదేహిలా ఉన్నావు కదా అని నువ్వు నా వైదేహివి కాదు.
ఇది నిజంగా వైదేహినేనా? వైదేహి చనిపోయింది కదా. వైదేహి అయినా కాకపోయినా కాదనే మాట్లాడాలి. లేదంటే వైదేహి ఉంది కదా అని దేవంశ్ అమెరికా వెళ్ళడం మానేస్తాడు. దేవంశ్ వెళ్ళకపోతే నేను అనుకున్నట్టు ఇక్కడ జరగదు. అసలు ఎవరమ్మా నువ్వు? మా వైదేహి రూపాన్ని అడ్డం పెట్టుకుని ఏం ఆశించి వైదేహిలా రావాలనుకుంటున్నావు? చెప్పేది అబద్ధం, చేసేది మోసమని తెలిసినప్పుడు అంత మర్యాదగా అడుగుతారేంటి మావయ్య? ఏయ్ రేయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? వైదేహి ఇలా ఉంటే మా వైదేహి అయిపోతావా? ఓ, దేవాంశ్ మీద కన్నేసావా? లేక దేవాంశ్ ఆస్తి మీద కన్నేసావా? ఏం కావాలి నీకు? చెప్పు. చెప్పు, ఏం కావాలి నీకు? అక్క ఆపుతావా? నా భర్త మీద, నా ఆస్తి మీద నేను కన్నేయాల్సిన అవసరమేంటి? అవకాశం దొరికింది కదా అని నువ్వెంత నిలదీసినా నేనే వైదేహిని. నువ్వు కాదన్నంత మాత్రాన కాకుండా పోను. అర్థమవుతుందా? మావయ్య, మావయ్య, నేనేదో ఆశించి రావడం కాదు. నాలా ఉండే వేరే అమ్మాయి నా స్థానంలోకి వచ్చింది. చంచలే మన కుటుంబం మీద పగ తీర్చుకోవటానికి నా స్థానంలో అమ్మాయిని పెట్టింది. ఏంటి? చెంచలు పెట్టించిందా? అవునత్తయ్య, నా ప్రాణాలు తీసి నా స్థానంలో నాలంట అమ్మాయిని పెట్టి తన పగ తీర్చుకోవాలనేది చంచల ప్లాన్. చెంచల ఎప్పుడో చనిపోయింది కదమ్మాయి, మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? దీన్ని బట్టి అర్థం కావడం లేదు. తనకేమీ తెలీదని అబద్ధాలు ఆడుతోందని. చెంచల మా కళ్ల ముందే బాంబు పేలి కాలి బూడిదైపోయింది. ఈ విషయం వైదేహికి కూడా తెలుసు. ఏదో మా కుటుంబం గురించి పైపైన తెలుసుకుని పాపం చెంచల చనిపోయిందని తెలియక ఆవిడ మీదే కట్టుకథ అల్లుకొనొచ్చావు. కథ కాదక్క, నిజం. చంచల బతికే ఉంది. ఆ రోజు అమ్మ గుళ్ళో చూసింది. మనందరం భ్రమ అని కొట్టి పారేశాం. ఆ రోజు అమ్మ చీరకి మంటార్పింది నేనే అన్నారు కదా, కానీ అది నేను కాదు, నాలా ఉండే వేరే అమ్మాయి. అలాగే ఆ రోజు అమ్మ గుళ్ళో చూసింది
చంచలనే. ఆ రోజే నన్ను మార్చి ఆ అమ్మాయిని పెట్టాలని ప్రయత్నం చేసింది. అమ్మ చూసేసరికి ఇద్దరు పారిపోయారు. కళ్ళ ముందే కాలి బూడిదైపోయిందని చెప్తుంటే ఇంకా బతికే ఉంది, మార్చాలని చూసింది అంటావేంటి? వాళ్ళ చేతుల్లో నా ప్రాణాలు పోయాయి అంటున్నారు. కానీ అక్కడ నేనా? కాదు. అలాగే మన కళ్ళ ముందు బాంబు పేలి చచ్చలా చచ్చిపోయింది అనుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు కదా. కంటికి కనిపించేదంతా నిజం కాదు. అయితే నా చేతుల్లో ప్రాణాలు పోయింది నా వైదేహి కాదంటావు? కాదు కాదు కాదు. అసలేం జరిగిందంటే నేను బ్రతికొస్తానని ఊహించలేదు కదూ. అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని చూసా. నిన్ను ఇక్కడ పాతిపెట్టి నీలో ఉన్న తనని నీ మొగుడి పక్కన పెడతా. అది జరిగింది. మీరు శంకుస్థాపన చేసిన చోటే కొయ్యి తీసి నన్ను పూడ్చిపెట్టింది. ఈ కథ ఇంకా బాగుంది. సూపర్. నిన్ను పెట్టెలో పెట్టి నేలలో పాతి పెడితే నువ్వెలా బయటికొచ్చావు? ఎవరో చూసి నన్ను బయటికి తీశారంట. కొన ఊపిరితో ఉన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారంట. హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు, అన్నా చూసుకున్నాడన్నా. చూసుకోమని చెప్పినా కదన్నా. లేనా ఇక్కడ డబ్బా ఉందిరా అన్నా. ఇటువంటి డబ్బాల్లో డబ్బులుంటాయి, చూద్దాంలే. చేతులు కట్టేసి నోట్లో గుట్టుకుక్కి పాత పెట్టినట్టున్నారన్నా. ఎవరో అమ్మాయి పాపం. అర్జెంటుగా పోలీసులు ఫోన్ చేద్దాం. చెయ్యి. హలో సార్, చెప్పండి. ఈడ షామిర్పేట్ రిసార్ట్స్లో అమ్మాయి శవాన్ని పూడ్చిపెట్టారు. అవునా, వస్తున్నాం. రేయ్,
బొందైతే ఎలాగో తీసాం కానీ పోలీసులు వస్తే మన మీద వేస్తే వెళ్ళిపోం పదా. వెళ్ళిపోదాం పదన్నా. కోలుకోవడానికి 10 రోజులు పట్టింది. ఈలోగా ఇదంతా జరిగింది. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నన్ను నమ్మండి. చూడు, నిజాలు తెలియని వాళ్ళైతే నువ్వు చెప్పేది నిజమని నమ్మేసేవారు. అంత బాగా చెప్తున్నావు. కానీ చెంచల చనిపోయింది నిజం. మా కళ్ళ ముందే వైదేహి చనిపోయింది కూడా నిజం. నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నువ్వు నా వైదేహి రూపంలో ఉండబట్టి నేను ఏమీ అనలేకపోతున్నా. నా సహనాన్ని పరీక్షించకుండా వెళ్ళిపో. అయ్యో లేదండి, నేను చెప్పేది నిజమండి. చంచల బతికే ఉంది. ఆ రోజు మీరు శంకుస్థాపన చేయడానికి ముందు నన్ను మార్చి అమ్మాయిని పెట్టింది. మరి ఆ అమ్మాయిని తెచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అది నేనప్పుడు బయటికి వెళ్ళానమ్మమ్మ. తను నన్ను కిడ్నాప్ చేసింది. బయటకా? ఎక్కడికి వెళ్ళావమ్మా? వైదేహి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పకుండా వెళ్ళదు. కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు. అసలు వైదేహి అయితే దేవాంష్ని క్షణం కూడా వదిలి వెళ్ళదు. నువ్వు ఏకంగా చెప్పకుండా వెళ్ళానంటున్నావు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏంటి ఆగిపోయావు? స్క్రిప్ట్ ఇంతటితో అయిపోయిందా? లేకపోతే ఈ ప్రశ్న అడుగుతామని ఊహించలేదా? చెప్పు, ఎందుకు వెళ్ళావు? అది ఎందుకు వెళ్ళానంటే, అమ్మా, ఇలా దొంగచాటుగా అమ్మ అని పిలవాల్సి వస్తుందంటమ్మా. ఏం మాత్రం ఈ నిజం బయటపడినా ఈ కుటుంబం పరువు మొత్తం మంట కలిసిపోతుంది. ఈ కుటుంబం పరువు నిలబెడతానని ప్రమాణం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టానురా. ఇవే చేతులతో ఆ పరువుని తీసేసి ఆ కుటుంబాన్ని నేను నాశనం చెయ్యలేదు. మీరు ఏ మెట్టినింటి పరువు పోతుందనేది నిజం బయట పెట్టలేదు. అదే నిజం నేను బయట పెట్టి నా పుట్టినింటి పరువు ఎలా తీసుకుంటానత్తయ్య చెప్పలేను. అడుగుతున్నారు కదా, చెప్పకుండా నామకం చూస్తావేంటి? మీరు వెళ్ళమంటే వెళ్ళానని చెప్తుందేమో అత్తయ్య. చెప్పినా చెప్తుంది. నా కోడలైతే చెప్పకుండా ఒక్క అడుగు కూడా బయట పెట్టదు. అసలు ఇన్ని మాట్లాడుతున్నావు. వైదేహి ఎలా చనిపోయిందో తెలుసా? ఎవడో తన కన్న తల్లిని చంపబోతే ఆ చావుకి తను ఎదురెళ్ళింది. తను మా అత్త కూతురు కాబట్టే మా అత్త ప్రాణాలు, తన తల్లి ప్రాణాలు పోతుంటే తన ప్రాణాలు త్యాగం చేసి మరీ కాపాడుకుంది. కన్న కూతురు కాబట్టే కాపాడుకుంది. అదే నువ్వైతే ఆ కత్తిపోటుకి అడ్డం వెళ్లేదానివా? అక్కడ
అక్కడ ఎవరున్నా మా అత్తయ్యని కాపాడేవాళ్లు కాదు. అమ్మ ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలు అడ్డం పెట్టిందా? అంటే చంచల చెడ్డదైనా తను మాత్రం మంచిదే అన్నమాట. ఇదొక్కటి చాలు తను మా అత్త కూతురే అని నమ్మడానికి, తనే వైదేహి అని నమ్మడానికి. అర్థమైందా? అమ్మ మీద హత్యాయత్నం జరిగిందా? అమ్మకేం కాలేదు కదా? అమ్మ ఎక్కడుంది? పిచ్చి హాస్పిటల్లో ఉంది.